ప్రభుత్వం ఇచ్చిన తీర్పును ఏ విధంగా చూస్తున్నారు ఈ మాదిగ సామాజిక వర్గం? బిల్లు పాస్ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలే తెలుపుతున్నాము. కానీ మాకు అసెంబ్లీలో ఏదైతే 30 ఏళ్ల కళ 1% కోసము మేము భవిష్యత్తులో ఫైట్ చేస్తాం. 10 అని మీరు అంటున్నారు, మరి మందకృష్ణ మాదిగ అంటుండు మాకు అన్యాయమే జరిగింది అంటుండే ఆయన. మందకృష్ణకి ఫస్ట్ వర్గీకరణ అంటే ఇష్టం లేదు. మందకృష్ణ అంటుండు మేము అనుకున్న విధంగా మేము ఆశించిన విధంగా మాకు 2% తగ్గింది. 1% ఆయనకు లెక్కలు చూడమనండి. అంటే ఇప్పుడు మీ కాన్సెప్ట్ కూడా ఒకటే సీను ఒకటి గుర్తుపెట్టుకోండి, కమిషన్ మాత్రం మా ఎస్సీలు వెంటబడి ఉన్నారు, అందులో మాదిగలు వెంటబడి ఉన్నారు, ఉపకులాలు వెంటబడి ఉన్నారు. కానీ ప్రభుత్వం దగ్గరికి వచ్చేకల్లా కొంచెం తారుమారైంది. సో మా పాపులేషన్ తగ్గించడానికే చేసిన ప్రయత్నం ఇది. అలాంటి కులాలను ఏ కేటగిరీలో చేర్చడం ఎందుకు అని చెప్పేసి మందకృష్ణ వాదన. అవును, ఏ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలంటున్నాం కదా. ఆ మానలు ఉన్నోళ్ళు కదా. మాది వాళ్ళకు పెద్ద నేను అంటాడు, మీరేమో కుట్ర చేసిరు అంటారు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? నేను ఎవరి మాట కాదు, క్లియర్గా కనలేదట. మేము ఏమంటున్నాం, క్రిమినల్ విషయానికి వస్తే మా జాతులు ఇప్పుడే అభివృద్ధి చెంది ముందుకు పోతుంది. మాకు రాజ్యాధికారంలో అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినట్టు ఈ పాలకులు మాకు సమానమైన రాజకీయం ఫలాలు ఇచ్చినా, లేకపోతే ఆర్థికంగా సమానమైన ఆర్థికంగా ఇచ్చినా, సామాజిక న్యాయం జరిగితే మేమే రిజర్వేషన్లను ముందు వద్దంటాం.